ఇది సినిమా మాత్రమే కాదు. ఇదొక జరిగిన నిజం. ఇన్‌స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్. ఈ మూవీ పార్ట్ 1 డిసెంబర్ 5, 2025లో రిలీజ్ చేశారు. మనకైతే తెలుగులో అవైలబుల్‌గా ఉంది నెట్‌ఫ్లిక్స్‌లో. ఎవరైతే చూడాలనుకుంటున్నారో వెళ్లి చూసేయండి. ఈ మూవీ 3 రియల్ ఇన్సిడెంట్స్‌తో బేస్ అయ్యి ఉంది. ఒకటి 'కాందర్ హైజాక్', సెకండ్‌దొచ్చేసి 'మేజర్ మోహిత్ శర్మ', థర్డ్ వన్ వచ్చేసి 'కరాచీ గ్యాంగ్ వార్స్'. ఈ మూవీ అసలు పార్ట్ 1కే మనకి 1300 నుంచి 1500 క్రోర్స్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈసారి పక్కా 2000 క్రోర్స్ లోడింగా? కాదా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. పార్ట్ 2 టీజర్ చూసాను. 'హంజా' బ్యాక్ స్టోరీ చూపిచ్చాడు. ఒక్కో షాట్ అయితే మైండ్ బ్లో అసలు. బీజీఎం కూడా ఎర్రక కొట్టేసాడసలు. ఇంకా నాకైతే 'రణ్వీర్ సింగ్‌ని' చూస్తుంటే నిజంగానే ఈ యాటిట్యూడ్ ఏంటి, స్వాగ్ ఏంటి, అసలు బాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌లో అసలు నాకి 'యానిమల్' తర్వాత ఈ మూవీ అలా ఫిక్స్ అయిపోయింది హీరోని. అంత బావుంది. గ్యాంగ్‌స్టర్ మూవీ అంటే ఎలా ఉంటుందో అలా చూపిచ్చారు. ఎక్కడే గాని ల్యాగ్ లేదు. ఒక హడావిడి లేదు. చూపిచ్చారు. అది గూడా నచ్చింది. స్టోరీ అయితే చాలా నచ్చేసింది నాకైతే. మొన్ననే చూసాను నేను పార్ట్ 1 యాక్చువల్‌గా. ఇదొక స్పై ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళి, అక్కడ ఇన్ఫర్మేషన్ మనకివ్వడమే స్టోరీ అంతా. దీంట్లో ఒక్కటి కాదసలు మనకి గ్యాంగ్ వార్సు, ఆర్మీ కనెక్షను, పొలిటికల్ అజెండాస్ గురించి, టెర్రరిస్టుల గురించి, ఫేక్ నోట్స్ గురించి, ఇండియాలో ఏదైతే వాళ్ళు చేయొచ్చో అంటే రివెంజ్ తీర్చుకోవచ్చో అవన్నీ బాగా చూపిచ్చారు. చాలా రియాలిటీగా అనిపించినాయి నాకైతే. 'రణ్వీర్ సింగ్' యాక్టింగ్ మాత్రం ఇరక్కొట్టేసాడు ఈ మూవీలో. మాధవన్ కానీ, అర్జున్ రాంపాల్ కానీ, అక్షయ్ ఖన్నా కానీ, సంజయ్ దత్ కానీ యాక్టింగ్ వీళ్ళైతే మామూలుగా చేయలేదు. ఈ పార్ట్ 2 టీజర్ అయితే నాకి చూస్తున్నంత సేపు ఏంది ఇంత చేశాడు అనిపిచ్చింది. బ్యాక్ స్టోరీ అంతా గూడా చూపిస్తాడనిపిస్తుంది. అంతా ఆయన మొత్తం బ్యాక్ స్టోరీనంతా తీసుకొని రివైండ్ చేసి, ఒక్కొక్క షాట్ అయితే పైకి ఇలా చెయ్యెత్తినప్పుడు ఆ బాడీ మజిల్స్ చూస్తుంటే అసలు గ్యాంగ్‌స్టర్ అంటే ఇలా ఉంటాడా? ఆ హెయిర్, ఆ లుక్స్, ఆ వే ఆఫ్ వాకింగ్ చాలా నచ్చినాయి. నాకైతే నచ్చేసింది. వచ్చే మార్చ్ 19కి 2026లో 2 మూవీస్ క్లాష్ అవ్వబోతున్నాయి. అది 'యష్' మూవీ 'టాక్సిక్' అండ్ 'దురంధర్ పార్ట్ 2'. ఈ మూవీస్‌లో ఏది మీకు నచ్చుతుంది? ఏది ఎక్కువ కలెక్షన్స్ రాబోతుందో మీరైతే గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో, ఎవరి టీజర్ కానీ, ఎవరి ట్రైలర్, గ్లిమ్స్ గాని మీకు నచ్చాయో చెప్పండి. నేను మొన్ననే 'టాక్సిక్' చూసినప్పుడు ఇంట్రొడ్యూసింగ్ 'రాయ' అనేది చూపిచ్చాడు కదా! నేనైతే ఆ రోజు ఆ బోల్డ్‌నెస్‌ని చూసి ఇంకా 'యష్' మామూలు ఇంట్రొడక్షన్ కాదు. ఆ షార్ట్స్ అయితే చాలా బోల్డ్‌గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఈ మూవీలో నార్మల్‌గా లేవసలు. ఎందుకంటే అక్కడ ఆయన వాడిండేది మొత్తం అంతా 'పీకీ బ్లైండర్స్' అనే సీరీస్ వల్ల గుర్తొచ్చేసినాయి నాకసలు. ఆ స్మోకీ గన్ గాని అదంతా. ఈ 2 క్లాష్ అవ్వబోతున్నాయి. అసలు వైబ్ వచ్చేసింది. అంటే ఈ 2 గ్యాంగ్‌స్టర్ మూవీసే. ఏది బాగుంటుంది? ఏది మీకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? ఏది డే 1 కలెక్షన్స్ రాబోతున్నాయి? మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? అసలు మూవీ అంతా ఈ రెండిటికి ఈసారి మాత్రం సౌత్, నార్త్ క్లాష్ అవ్వబోతుంది. మామూలుగా ఉండదు ఒక్కొక్కటి. ఎందుకంటే అంత బావున్నాయి. ఈసారి బాక్స్ ఆఫీస్‌కి మామూలుగా ఉండదు. 2026 అయితే మాత్రం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీస్ కోసం. మీరైతే బాగా ఏది ఇష్టపడుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అసలు నాకైతే ఇంకా 'డకాయిట్' పోస్ట్‌పోన్ అయిపోయిందని తెలిసింది. అది కూడా ఏప్రిల్‌లో. మరి 'పెద్ది', 'పారడైజ్' కూడా పోస్ట్‌పోన్ అవుతాయా? అయ్యాయా? ఇంకా ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు. చూద్దాము ఏం కన్ఫర్మేషన్ చేస్తారో. మీరు ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ 2026లో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి.